మఫత్లాల్ షర్ట్స్ చీప్ రేట్ రావాలి రావాలి రావాలి. టీ షర్ట్స్ చెడీస్ రంగు రంగుల షర్ట్స్ రావాలి రావాలి రావాలి. రెడీమేడ్ షర్ట్స్ రావాలి చీప్ రేట్. బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి మంచి షర్ట్ వేసుకోండి సార్. హీరోల్లా ఉంటారు సార్. వేసుకోండి. రండి సార్ రండి కొనండి సార్. బ్రహ్మాండంగా ఉంటాయి. రే ఫస్ట్ క్లాస్ అని బేరం రా. 45 రూపాయలు లాభం వచ్చింది. నీకెంత వచ్చిందిరా? చాలా దరిద్రంగా ఉంది. 10 రూపాయలు లాభం వచ్చినా అంత సర్దుకునేవాడా. అందుకే కదరా నువ్వు బాగుపడింది. చీప్ రేట్ చీప్ రేట్. రండి సార్ అలా నించోకండి సార్. కొనండి సార్. రండి సార్. మంచి మంచి షర్ట్ సార్. ఎవరు? జానునా? నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను గుడికి నమస్కారం చేసుకుందామని వెళ్ళాను. రాజప్పన్ గుడి ఆ సారా ఎదుక అని నాకు తెలుసు. ఈరోజు దీపారాధన బాగానే జరిగినట్లు అనిపిస్తోంది. రా, నేను ఇంటి వరకు వస్తాను. జాను, నాకున్న ఒకే ఒక చెడ్డ అలవాటు ఇదే. మానేస్తానులే. మా నాన్న కూడా తాగుతారు, కానీ ఎక్కువగా తాగితే సమస్య. పెళ్లి జరగని అన్నీ నేను సరిచేస్తానులే. నేను ఒక విషయం అడగనా? కళ్ళు సారాయి తాగడం తప్పే అయితే ఈశ్వరుడు ఎందుకు తాటి చెట్లు అన్ని సృష్టించాడు? చాలు చాలు, మీరు వెళ్ళండి. అయ్యప్ప శరణం స్వామి శరణం. తలుపులు తెరిచే ఉన్నాయా? వస్తున్నాడు. రాయ్, ఎవడరా నా గదిలో? ఆ చంద్రునా? నా గదిలో ఏం చేస్తున్నారా? రాజప్ప గారు, ఇది నా గది సార్. మీ గది అవతలుంది. అలాగంటావా? ఇల్లు కట్టిన వాడికి బుర్ర లేకపోతే మనం ఏం చేస్తాంరా? ఒకేలాంటి తలుపులు, ఒకేలాంటి గది. నా గది అనుకుని పొరపాటు పడ్డా అనుకోగా. ఊరే నా బంగారు కొండ రాజప్ప, విసిగించకరా. కష్టపడి పనిచేసి వచ్చాం కదా. స్నానం చేసి భోజనం చేయాలి. నువ్వు వెళ్ళి పడుకోరా. నీలాగా కష్టపడ్డా నాకు చేత కాదురా. నాకు ఒక రోజు ఖర్చుకు 10 రూపాయలు చాలు. 5 రూపాయలు తినడానికి, 3 రూపాయలు సారాయికి, మిగిలిన 2 రూపాయలు నిద్రకి, సుఖానికి. దయచేసి వెళ్ళరా బాబు. వెళ్ళనరా. ఒకే ఒక్క రహస్యాన్ని అడుగుతాను, తప్పు పట్టవుగా? అడుగు. తప్పుగా అనుకో. అడగరా బాబు, అడగమంటున్నాను కదా. నువ్వు చాలా మంది ఆడపిల్లలను ప్రేమించినట్లుగా నటించి అవసరం అవగానే వదిలేస్తావని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. రే రాజప్ప, అది నా సొంత విషయం. ఆవేశపడకు చంద్ర. ప్రేమ అనేది దైవత్వంతో కూడింది. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తే జీవితాంతం వదలకూడదు. ఆమె నవ్వితే నువ్వు నవ్వాలి. ఆమె ఏడిస్తే నువ్వు ఏడవాలి. నేను అలాగే. అమ్మా నాన్నల ప్రేమ ఏంటో నాకు తెలియదు. ఎవరూ లేకుండా పెరిగాను. జాను కలిసిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. నా జానునే నాకన్ని. నేను ఆమెను పెళ్లి మేము రోజు పండగ చేసుకుంటాం. రాజప్ప, రాజప్ప, ఏమైంది? జాను ఏదో కరిచింది. పావునిపిస్తుంది. ఇటు తీసుకురా. ఇక్కడ పడుకోబెట్టు. జాగ్రత్త. మనం తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. జాను, దేవుడా, జాను, జాను.
రాజప్ప ఇది తాగరా. నాకేమీ వద్దు, నన్ను విసిగించుకో. పస్తులున్న చాలు, నేను చెప్పింది విని ముందు ఇది తాగు. రాజప్ప రాజప్ప, ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను వదిలే, నాకు బ్రతకాలనిపించట్లేదు, నేను చచ్చిపోతాను. నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? నువ్వు ఆత్మహత్య చేసుకుంటే జాను తిరిగి వస్తుందా? నాకు బంధువైనా స్నేహితుడైనా నువ్వు ఒక్కడవే కదరా. నీకేం చెప్పి ఓరడించాలో నాకు అర్థం కావట్లేదు. ఈ జన్మలో నాకు ఊరట. నేను ఈ భూమికి భారం నాకు అర్థమైంది. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు, ఎవరూ లేకుండా పెరిగాను. జానుని కలిసిన తర్వాత జీవితంలో అన్నీ దొరికినట్లే అనుకున్నాను. అది పోయిన తర్వాత వద్దు, నాకు ఈ జీవితం వద్దు. నేను ఎవరి కోసం బ్రతకాలి? నువ్వు నా కోసం బతకాలరా. నీకు తోడుగా నేనుంటాను. నేను కూడా ఈ భూమి మీద అనాథనేరా. నీకు తోడుగా నేనుంటాను. చందు, చందు. రండి రండి చంద్రగారు. ఈ 400 రూపాయలు తీసుకోండి. నేను నిన్ను అయ్యగారు అని పిలవటంలో ఏమాత్రం తప్పులేదు. ఇంత పెద్ద కొట్టు పెట్టుకుని ఇక్కడ కూర్చున్న నాకు ఏం లాభం? నీకు తెలిసినంత బిజినెస్ కూడా నాకు తెలీదు. ఆ రోజు మీ అమ్మాయి మొహం చూసి వెళ్ళిన తర్వాత నాకైతే బాగా కలిసొచ్చింది. నా మొహం చూడడం వలన లేక నా కూతురు మొహం చూడడం వలన? మీ మొహం రోజు చూసేదే కదా సార్. నా కూతురు మొహమే చూసుకుంటూ వెళ్ళి కాళ్ళు విరగ్గొట్టుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకా ఆపు నాన్నా. చంద్రా సంగతి ఓకే, నీ సంగతేంటి రాజు? నీ వెంట్రుకలు బాగా పెరిగాయి. నా డబ్బులు కొంపదీసి ఎగ్గొడ్డానిక ఈ గడ్డం? సార్, నేను రాజప్ప కలిసే ఈ వ్యాపారం చేస్తున్నాం. చాలా సంతోషం. నా డబ్బులు తిరిగి వచ్చేస్తాయన్నమాట. చంద్ర, నువ్వు చెప్పినట్లుగా చేసి ఓ పద్ధతి ప్రకారం నడుచుకుంటే నువ్వు ఎదగటం ఖాయం. అర్థమైందా? వర్గీసు, రాజుకి అడిగినంత సరికిచ్చి పంపిస్తుండు. చంద్ర ఎదగాలి కదమ్మా, ఏమంటావు? అరే రాజప్ప, మనం రేపు మద్రాసు వెళ్తున్నా. ఎందుకు? రెడీమేడ్ డ్రెస్ తయారు చేసే ఒక కంపెనీకి నేను ఒక దరఖాస్తు పెట్టాను. ఒక ఏజెన్సీ కోసం 5,000 రూపాయలు డిపాజిట్ తీసుకుని రమ్మని ఇదిగో ఉత్తరం వచ్చింది. ఈ ఏజెన్సీ మనకు దొరికితే నెలకు 2,000 రూపాయలు లాభం వస్తుంది. 5 రూపాయలు కూడా లేని మనం 5,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారా? కడుపు కాల్చుకొని నేను 25,000 రూపాయలు దాచాన్రా.
మద్రాసులో దిగి వచ్చిన తమిళ్లో 4 మాటలు చెప్తాను. మాటలకు పడేవాళ్ళైతే పడతారు, లేకుంటే 25,000 రూపాయల సరుకు చాలు అని అంతవరకు సరుకు తీసుకుని వస్తాను. ఒక ట్రైల్ వేయడంలో తప్పే ఉందిరా. ఎలా అయినా సరే ఏజెన్సీ తీసుకునే వస్తానురా. నీ ఈ దొంగ పనులన్నీ నాకు అలవాట్లేదు. నువ్వు రమ్మంటే వస్తాను, పొమ్మంటే పోతాను. అది చాలు. భగవంతుడా, బండి వెళ్ళిపోతుంది. ఏ పెట్లు కూడా ఖాళీ లేదు. రే, అలా వెతుక్కుంటూ కూర్చుంటే బండి వెళ్ళిపోతుంది. ఏదో ఒక పెట్టుకో, రా త్వరగా రారా. బండి వెళ్ళిపోతున్నా, భయం వేస్తుంది. త్వరగా రారా. రా. ఇది ఫస్ట్ క్లాసు. తెలుసు, సెకండ్ క్లాస్లో కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. మేము అర్జెంటుగా మద్రాసు వెళ్ళాలి. సెకండ్ క్లాస్ టికెట్ అయినా చేతిలో ఉందా? ఉంది. మీరు వెళ్ళి టీసీని కలవండి. కలిసి విషయం చెప్పి కట్టవలసిన డబ్బులు కట్టండి. ఆయనే ఇక్కడికి వస్తే అనవసరంగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సరే రాజప్ప, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి టీసీని కలిసి వస్తాను. కూర్చో. సొంతూరేది? తిరువనంతపురం. నాది తిరువనంతపురమే. మరి నేను ఇప్పటి వరకు మిమ్మల్ని అక్కడ చూడలేదే. సార్, మీకు తిరువనంతపురంలో అందరూ తెలుసా? అది జరిగే పని కాదు కదా. నేను చెప్పేది అది కాదు. మన ముగ్గురం తిరువనంతపురం వాళ్ళవే. అయితే పరిచయం అయింది ట్రైన్లో. చూడండి విధి విలాసం ఎలా ఉందో. థింక్ ఆఫ్ ద పే. ఎంతకీ మీ ఉద్యోగాలేంటి? రెడీమేడ్ బట్టల వ్యాపారం. ఓహో, రెడీమేడ్ షోరూమ్? లేదు సార్, ఫుట్పాత్ మీద అమ్ముతూ ఉంటాం. అదేంటి సార్, రోడ్డు మీద తిరిగి బట్టలు అమ్మేవాళ్ళు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నారేంటి అని ఆలోచన వస్తుందా? చీ, అదేంటి అలా అన్నావు? ఈరోజు రోడ్డు మీద బట్టలు అమ్మేవాళ్ళు రేపు ఎమ్మెల్యే అవ్వచ్చు. ఆయనే మళ్ళీ మంత్రి అయ్యి మళ్ళీ బట్టల షాపు ప్రారంభోత్సవానికి రావచ్చు. ప్రతి ఉద్యోగానికి దాని గౌరవం దానికి ఉందిలేండి. నా సంగతే తీసుకోండి. నేను ఎంఏ లిటరేచర్లో డిగ్రీ సంపాదించాను. చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? దేవాలయ పునరుద్ధరణ సమితి ఆఫీసులో గుమస్తాని. మోక్షం లభించే ఉద్యోగం. ఏం మోక్షం లేండి, గుళ్ళో ఉన్న దేవుళ్ళని జనాలు దొంగతనం చేస్తున్నారు. ఇక గుమస్తానా? నాకిప్పుడు కావాల్సింది మోక్షం కాదు, డబ్బు. 2 చెల్లెళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఈ జన్మలో జరుగుతుందో లేదో కూడా తెలియదు. కాకపోతే ఈ సమితిలో ఉద్యోగం చేయటం వల్ల చేతిలో నయా పైసా లేకపోయినా ఫస్ట్ క్లాస్లో ఓసిగా ప్రయాణం చేయొచ్చు. మీరెక్కడి నుంచి వస్తున్నారు? తిరువనంతపురం. ఎక్కడికి వెళ్తున్నారు? వలవకుట్లో దిగి బస్సులో పాలకాడికి వెళ్ళాలి. మీరు? మేము మద్రాసు వెళ్తున్నాం సార్. నిన్న ఈ కంపార్ట్మెంట్లో ప్రయాణించిన ఆవిడ తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది. మన ఊర్లో ఆడవాళ్ళకి ఎటువంటి బాధ్యత కానీ జాగ్రత్త కానీ లేవు సార్. హ్యాండ్ బ్యాగ్ పారేసుకుంటారా? అందులో ఏ వస్తువులు ఉన్నాయో ఏంటో. ఝాన్సీ రాణి ఉని ఆర్చి పుట్టిన దేశం. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ పోలీసుల్ని చూస్తే చాలు నాకెందుకో వణుకొస్తుంది. మనం తప్పేమీ చేయడం లేదు కదా, ఎందుకు భయపడాలి? అబే, భయం కాదు, కొంచెం ధైర్యం తక్కువ. కష్టకాలంలో వాళ్ళొచ్చి చూసినప్పుడు ఇక్కడ ఒక పెట్టేదైనా ఉందనుకోండి, వాళ్ళొచ్చి తెరవమంటారనుకోండి, పెట్టే లోపల ఒక మనిషి తల నరికి పెట్టుంది. మనం ఇరుక్కుంటాం కదా. కంపార్ట్మెంట్లో ఎక్కేటప్పుడే చూసుకోవద్దా ఏమైనా వస్తువులు ఉన్నాయో లేవా అని? నాకు గుండెలో ఏదో నొప్పిగా ఉంది. నేను కొంచెం పడుకుంటాను.
ఇట్స్ నథింగ్. గుండె నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. నేను బయటికెళ్ళి కాఫీ తాగొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. నో థ్యాంక్స్. ఈ పెట్టి కాస్త చూసుకోండి. అయ్య బాబోయ్, దొంగతనం చేసిన డబ్బా అయ్యుండొచ్చు, లేదా దొంగ డబ్బైనా అయ్యుండొచ్చు. పోలీసుల్ని చూడగానే వాడు భయపడింది చూసావు కదా. ఆడొచ్చినప్పుడు బ్లాక్మెయిల్ చేసి కనీసం 10,000 తీసుకోవాలి. ఆయన ఇస్తాడు, కాచు కూచో. పోరా పిచ్చోడా, మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాడు. వీడేంటి ఇంకా రావట్లేదు? బండి కదిలే టైం కూడా అయింది. నువ్వు వెళ్ళి చూడు. ఈ బండిలోనే వచ్చినట్టున్నాడండి. ఓ కప్పు కాఫీ కావాలన్నాడు. అట్టాగే కింద పడిపోయాడు. శ్వాస కూడా ఆగిపోయింది. హార్ట్ అటాక్ అనుకుంటా. నాకిప్పుడు కావాల్సింది మోక్షం కాదు, డబ్బులు. ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. చేయగలనో లేదో, అది ఈ జన్మలో జరుగుతుందో లేదో. చంద్ర, ఆ మనిషి ప్లాట్ఫామ్ మీద చనిపోయి పడున్నాడు. వెళ్ళే తలపి త్వరగా వెయ్యి. ఎందుకురా పెట్టి తీస్తున్నా? అయ్యో అయ్యో అయ్యోరే, ఎందుకురా? ఒరే వద్దురా, వద్దురా. ఒరే చంద్ర, వద్దని చెప్తున్నాను కదా. రాజప్ప, తొందరగా రా. ఇది నీ పెట్టే, అది నా పెట్టే. త్వరగా వచ్చి కూర్చో. రా రా. మిస్టర్, మీతో పాటు గోపి అని అతను ప్రయాణం చేస్తున్నాడు కదా? ఆయన ఈ సీట్లోనే పడుకుని ఉండేవాడు సార్. బహుశా బయటికి వెళ్ళాడేమో. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయాడు. అయ్యో అయ్యో. ఆయన సామాన్లు ఏమైనా ఉన్నాయా? ఇదిగోండి సార్, ఈ పెట్టి మాత్రమే ఉంది. కానిస్టేబుల్, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది వీడి పెట్టి సార్, ఇది నా పెట్టి సార్. వేరే ఇంకేం లేదు సార్. నా పేరు చంద్ర, వీడి పేరు రాజప్ప. మాది తిరువనంతపురం సార్. రెడీమేడ్ బట్టలు వ్యాపారం చేస్తాం. ఇప్పుడు మద్రాసు వెళ్తున్నాం. ఇదిగోండి మద్రాసు నుంచి వచ్చిన ఉత్తరం. ఈరా. మీ అడ్రస్లు చెప్పండి. TC 12/327, పూజపుర, తిరువనంతపురం 12. నా అడ్రస్ కూడా అదేనండి. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. అర్థమైందా? సరే సార్.
ఇంకే సమస్య ఉండదురా. ముందు కూర్చో. అరే కూర్చోరా. వాడొక్కడే ఇంటికి మగ దిక్కుమే ఆడవాళ్ళం. ఇల్లు వదిలి ఎప్పుడు బయటికి రాలేదు. వాడు చనిపోతాడని అనుకోలేదు. ఇలా అవుతుందని ఎవరైనా ఊహించారా? గోపి చాలా మంచివాడు. ఇంతకంటే ఎక్కువ డబ్బు నేను వాడితో చాలాసార్లు పంపాను. గోపి కూర్చున్న కంపార్ట్మెంట్లో వేరే ఇద్దరు కూర్చున్నారు, చంద్ర, రాజా అని. నేను వాడితో వెళ్ళి కలిశాను, కానీ డబ్బులున్న బ్రీఫ్ కేస్ సంగతి తెలీదు అంటున్నారు. నా కళ్ళ ముందే అన్నయ్య బ్రీఫ్ కేసులో నోట్లు సర్దాడు. అంత పెద్ద మొత్తాన్ని వాడితో పంపకుండా ఉండవలసింది. పాలకొల్లు దగ్గరలో ఉన్న దేవాలయ పునరుద్ధరణ కోసం సేకరించిన చందా డబ్బది. ఈ విషయాన్ని పోలీసులకి చెప్పపోయారా? అవునమ్మా, కాని డబ్బు యొక్క సరైన లెక్కలు మనం చూపాల్సుంటుంది. ఇటువంటి విషయాల్లో పెద్ద పెద్ద బిజినెస్ లో ఉన్నవారు లెక్కలు చూపని డబ్బును ఎక్కువగా ఇస్తుంటారు. మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? నా కొడుకుపై మీకు అనుమానం లేదు కదండి? లేదమ్మా, గోపి నాకు సొంత కొడుకు లాంటివాడు. డబ్బుల కంటే విలువైనది వాడి ప్రాణం. దేవుని డబ్బులు దేవుని వద్దకే వచ్చి చేరుతాయి. నేను వెళ్ళొస్తాను. అమ్మా, అన్నయ్య మీదున్న కళ్ళంకం పోవడానికి మనం ఏదైనా చెయ్యాలి. పోలీసులకి చెప్పమన్నాను. గోపి అన్నయ్యతో పాటు ప్రయాణం చేసింది చంద్రన్, రాజప్ప అనే ఇద్దరు వ్యాపారస్తులు. వాళ్ళు రోడ్ల మీద తిరిగి బట్టలు అమ్ముకునేవారు. నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది. ఇంకా ఏమేమి అనుభవించాలో ఏంటో. నువ్వు ఇలాగే భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఎప్పుడైనా ఒక మంచి స్థానాన్ని చేరుకోగలవా? మనం ఏమైనా దొంగతనం చేశామా? బెదిరించామా? లేకపోతే ఎవరినైనా కూనీ చేశామా? ఏమీ లేదు కదా. లాటరీ తగిలినట్టుగా డబ్బు దొరికింది. అది బ్లాక్ మనీ అనడంలో ఎటువంటి అనుమానం లేదు. నేను చెప్తున్నాను కదా, ఏం భయం లేదురా. ఆ డబ్బు మనకు దక్కాల్సింది కాబట్టే సెకండ్ క్లాస్లో ఎక్కాల్సిన ఫస్ట్ క్లాస్లో ఎక్కాం. ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు చెప్పింది నేను అనుసరిస్తాను. దాని గురించి ఎవరికైనా చెప్తానన్న భయం మాత్రం నీకొద్దు. ఏమైనా జాగ్రత్తలో ఉండు. ఎవరైనా ఉన్నారా? చంద్రన్, రాజప్ప. అవును, మేమే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పానకుళం నుండి వస్తున్నాను. నేను గోపి చెల్లెల్ని. మా పేర్లు ఎలా తెలిసే మీకు? పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు. ఏంటలా నిలబడి ఉన్నారు? కూర్చోండి. వద్దు, మీరిద్దరూ మా అన్నయ్య చనిపోయే సమయంలో మీరు అక్కడ ఉన్నారంట. అందుకే. అయ్యో, గోపి చనిపోయింది మేము చూడలేదు. మా అన్నయ్యకి అప్పుడప్పుడు గుండెల నొప్పొస్తుంది. నేనొచ్చింది ఆయన మరణం మీద అనుమానంతో కాదు. మా అన్నయ్య చేతిలో ఒక చిన్న పెట్టు ఉండేది. అందులో 4 లక్షల రూపాయలున్నాయి. అది దేవుని గుడికి సంబంధించిన డబ్బులు. దాని గురించి మీకేమైనా తెలుసా? మేం కంపార్ట్మెంట్లోకి ఎక్కకముందే గోపి అందులో ఉన్నారు. ఆయనతో పాటు ముందు ఎవరైనా ఉన్నారా లేదా, ఆయన దగ్గర నుండి ఎవరైనా డబ్బు కొట్టేశారా అన్నది మాకు తెలీదు. ఈ విషయంలో మేము 10-12 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాం. గోపి హార్ట్అటాక్ కారణం మేమేని ఈ విషయంలో పోలీసులు మమ్మల్ని రమ్మన్నారు. ఈ విషయంలో మీరు కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. పెట్టే మా అన్నయ్య అందులోనే డబ్బు పెట్టుకెళ్ళాడు. అవును. ఈ పెట్టా? మీరు భలే మాట్లాడుతున్నారండి. ఇదిగో చూడండి, ఇందులో నా షర్టు, లుంగి మాత్రమే ఉన్నాయి. ఈ లోకంలో ఇటువంటి పెట్టి ఒక్కటే ఉంటుందా? ఇది నా పెట్టే. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు?
మీ పెట్టె దొంగతనం చేస్తే పోలీసులు ఊరికినే ఊరుకుంటారా? ఇదిగో ఇటు చూడమ్మా, చివరికి మీ అన్నయ్య చంపింది కూడా మేమే అనేలా ఉన్నావే. ఆ పెట్టెని చూసేసరికి నన్ను నేనే మర్చిపోయాను. క్షమించండి. బా, అర్థం లేని రాస్కల్. పెట్టి ఆ రోజే అవతల పడేమని చెప్పాను, అది వినలేదు. ఆ అమ్మాయి ఆ పెట్టి గురించి శ్వాస తీసుకోకుండా మాట్లాడుతుంటే ఒక్క ముక్క కూడా మాట్లాడవా? ఇటువంటి సందర్భాల్లో నువ్వే చాలా మంచిగా మాట్లాడతావు. నేనేదైనా మాట్లాడితే ఏమైనా తప్పు జరిగి... అది నిజమే. ఒకవేళ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పెట్టి ఇక్కడ ఉన్న సంగతి చెప్తే? అయితే పోలీసు వాళ్ళు ఇక్కడికి వస్తారు, మనం ఇద్దరం అక్కడికి వెళ్తాం. నాకు సంబంధించినంత వరకు ఇక్కడైనా పోలీస్ స్టేషన్ అయినా ఒకటే. సరే, నేను ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళి చూసొస్తాను. వాళ్ళని కలిసావా? ఏదైనా విషయం తెలిసిందా? కలిశాను, కానీ వాళ్ళకేం తెలియదంటున్నారు. నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదు. అదేమిటమ్మా? అన్నయ్య తీసుకువెళ్ళిన పెట్టెను నేనక్కడ చూశాను. అది వాళ్ళదని వాళ్ళు అంటున్నారు. అర్థం కావడం లేదమ్మా. అది నిజమేనేమో. నువ్వొచ్చి భోంచేయి. ఇందు, ఒకసారి నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఏం మాట్లాడాలి? ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు చాలా కోపగించుకున్నాను, క్షమించు. దానివల్ల గోపి ట్రైన్లో నాతో మాట్లాడింది నీతో చెప్పలేకపోయాను. మా అన్నయ్య ఏం చెప్పాడు? మనం కొంచెం అటు నుంచి మాట్లాడుకుందామా? హ్మ్. పరిచయం అయినప్పుడే గోపి చాలా హుందాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మా అన్నయ్య చాలా మంచి మనిషి. పరిచయం లేని వాళ్ళతో కూడా అన్ని విషయాలు చెప్పేస్తాడు. నేను మీ అన్నయ్య చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నా. నాకిద్దరు చెల్లెళ్ళున్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు బ్రహ్మాండంగా జరపాలి. ఇందు నా ప్రాణం అని మొత్తం చెప్పాడు. అన్నయ్య నా కోసం చావడానికి కూడా సిద్ధపడేవాడు. ఇందు చాలా అందంగా ఉంటుంది. తనకున్న విశాలమైన నేత్రాలు ఈ భూమి మీద ఎవ్వరికీ లేవు అని ఆనందపడ్డాడు. నిజం చెప్పాలంటే నేను చూసినప్పుడే నాకు అర్థమైంది గోపి చెప్పింది ఎంత వాస్తవమని. నీలాంటి అందగత్తెను నేను ఇప్పటి వరకు చూడలేదు. నీకు మల్లెపూలంటే చాలా ఇష్టం అనుకుంటాను. ఎందుకలా చేతిలో పెట్టుకుని తిరుగుతున్నావు? జడలో పెట్టుకోరాదు. మల్లెపూలు ఇలా చేతిలో పట్టుకుని ఉంటే దాని వాసన పోతుంది. అరే మీరేంటి ఇక్కడ? ఒకే సమయంలో మన ఇద్దరు ఈ గుళ్ళోకి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నీ జడలో ఇంటి మల్లెపూలు కనపడటం లేదు. సరే, నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో వద్దు. నేను వద్దని చెప్పానుగా. నీకిష్టం లేకపోతే ఇంకెప్పుడూ తీసుకురాను. ఈసారికి కొనేశాను. ఆడపిల్లలు ఎప్పుడూ పూలు వద్దనకూడదు. ఇదిగో.
ఎవడో అదృష్టవంతుడు. ఇందు ఇందు, నేనొక విషయాన్ని మనసులో అనుకుంటున్నాను. ఏంటది? కాస్త ఇట్రా, దగ్గరికి రా. పెళ్లి మండపంలో నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. పట్టు చీర కదులుతున్న శబ్దం, దీపం పట్టుకొని నువ్వు అందంగా ముస్తాబాయి తల ఉంచుకొని నా పక్కగా వచ్చావు. అలా వచ్చి నువ్వు నా పక్కనే కూర్చున్నావు. నాదస్వర మేళాలు మోగుతున్నాయి. నేను నీ మెడలో తాళి కడుతున్నాను. పూలమాలలతో అలంకరించిన మంచంలో నేను పడుకున్నాను. వెండి గ్లాసులో చిక్కని పాలతో నువ్వు వచ్చావు. చాలా దగ్గరగా కూర్చున్నావు. నేనిలా నీ చేయి పట్టుకుంటున్నాను. మళ్ళీ నిన్ను నా శరీరానికి దగ్గరగా తీసుకుంటున్నాను. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చంద్ర, నువ్వు సొంతంగా కొట్టు పెట్టడం చూసి ఎక్కువగా సంతోషించేది నేనే. ఈ షాపు 10 షాపులుగా ఎదగాలి. అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొని 10 మంది కాళ్ళు పట్టుకొని సొంతంగా ఒక షాప్ పెట్టాను. మీరు చాలా తెలివైన వారు కాబట్టి వ్యాపారం చాలా బాగుంటుంది. ఇకైనా మనం పెళ్లి చేసుకుందాం. షాప్ ఇప్పుడే కదా మొదలుపెట్టింది. బిజినెస్ కొంచెం స్టార్ట్ అవని, ఆ తర్వాత ఎలాగో పెళ్ళి అవుతుంది. మంచిదే. పెళ్ళైన తర్వాత జరగాల్సిన పనులన్నీ ముందే మొదలయ్యాయి. ఆ కార్యక్రమం ఒకటి జరిగితే మన ఇద్దరికీ మంచిదే కదా. పిచ్చిదానా, పెళ్ళి అనేది కేవలం ఒక లైసెన్స్ మాత్రమే. లైసెన్స్ లేకుండా కూడా ఉండొచ్చు. ఇంకోటి తెలుసా, లైసెన్స్ తీసుకుని చాలా కాలం గడపచ్చు. ఎలా? మీకేంటి, ఒక ఈల పాట పాడుకుంటూ ఏం జరగనట్లు తిరగచ్చు. ఏదైనా జరిగితే నా గత ఏంటి? అవి ఇవి చెప్పి మంచి సమయాన్ని పాడు చేయకు. ఇలారా, దగ్గరగా రా. ఏంటమ్మా మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఈ వయసులో ఆడపిల్లలు నవ్వుకున్నారంటే ఏదో కారణమే ఉండి ఉంటుంది. మీకన్నా ఎక్కువ అనుభవం ఉంది నాకు ఈ విషయాల్లో. మీరు ఆయన ప్రేమించుకుంటున్నారా? ధైర్యంగా చెప్పమ్మా. పర్వాలేదు, మంచి వ్యక్తి. మీ నాన్నగారి స్వభావం ఎవరికి తెలియంది? ఆయనకి ఏదన్నా అడిగితే కాదు అనే చెప్తారు. కావాలి అన్నది వద్దు అంటారు, వద్దు అన్నది కావాలి అంటారు.
మీరే ప్రయత్నించుకో చూడండమ్మా. ఏంటమ్మా నువ్వు అడిగేది? తలా తోక లేకుండా ఉందే. ఎవరి గురించి నువ్వు అడిగేది? అవును, రాత్రనక పగలనక వాడు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడమ్మా. ఛే, అనవసరంగా మాట్లాడకు. బిజినెస్ గురించి నీకేం తెలుసు? చంద్ర చాలా మంచివాడు, బిజినెస్ గురించి మర్మం తెలిసినవాడు. నీ స్థానంలో వాడిలాంటి కొడుకు గాని ఉన్నట్లయితే మన బిజినెస్ మొదటి స్థానంలో ఉండేది. చంద్ర చాలా మంచివాడు, బిజినెస్ గురించి మర్మం తెలిసినవాడు. వాడిలాంటి మంచి వ్యక్తి ఈ తిరువనంతపురంలోనే లేడు. నా బిజినెస్ అంతా వాడి చేతికి అప్పజెప్పితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఎప్పటి నుంచో. అన్నట్లుగానే అది మంచి ఆలోచనలా ఉందే. చి 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 చి, ఎందుకని నాకు ఇంతవరకు ఇలాంటి ఆలోచనే రాలేదు. సరే, చంద్ర అని నీ భర్త. నేను ఈరోజే అతనితో నేరుగా మాట్లాడతాను. చెడు, చంద్ర లక్షలకు లక్షలు సంపాదించవచ్చు, కానీ ఎప్పటికీ నన్నే దేవుళ్ళ ఆరాధిస్తాడు. ఏమిటమ్మా మన పరిస్థితి? ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడానికి వినాయకుడి గుడి ముందు అరటి పండ్లు కొబ్బరికాయలు ఏరుకునేవాడు నీ తండ్రి, తెలుసా? చంద్ర లాంటి సమర్థుడైన భర్త నీకెన్నటికీ దొరకడు, అంతే. అలా దారిలోకి రా. రావుగోపాలరావు ఆజ్ఞ సుగ్రీవుడు ఆజ్ఞ, సుగ్రీవుడు ఆజ్ఞ. అరే ఏమైంది ఇందు? ఎందుకలా పరిగెత్తు వచ్చా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? చంద్రన్, నేను భయపడి భయపడి తిరుగుతున్నాను. నేనిప్పుడు గర్భవతిని. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే మొత్తం పరువు పోతోంది. అరే నువ్వు అలా కంగారు పడకిందు, ఇదంత సమస్య ఏం కాదు. చంద్రన్, మీరేమంటున్నారు? చూడిందు, నేను ఈ కారు కొన్నాను, మనం ఒకసారి అలా తిరిగొద్దారా? నేనెంత బాధపడుతూ వచ్చాను. చంద్రన్, మీరెందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? సీరియస్ కాదు కాబట్టే రా. చూడు ఎంత మంచి కారు. నా జీవితంలో మొదటిసారి కొన్న కారు. ఇంకా ఇలాంటి కార్లు ఎన్ని కొనాలి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎక్కి కూర్చో. రా రా. ఇందు దిగు. మంచి పేరున్న డాక్టర్. 2 రోజుల్లో 2 ఇంజెక్షన్లు ఇస్తారు. మొత్తం క్లియర్ అయిపోతుంది. చంద్రన్, డాక్టర్ని కలిసిన తర్వాత అంతా నీకే అర్థమవుతుంది. ఓహో, ఇదా నీ ఎత్తు? చంద్రన్, ఇది ఎప్పటికీ జరగదు. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన తర్వాతే నేను నీ వశమయ్యాను. దయచేసి పెళ్లి ఏర్పాట్లు చూడు. నన్ను మోసం చెయ్యొద్దు. మా కుటుంబానికి ఉన్న మంచి పేరుని చెడగొట్టొద్దు. నేను చెప్పినట్లు వింటే మీ కుటుంబానికి ఉన్న మంచి పేరు పాడు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అబార్షన్కి వ్యతిరేకం కాదు. 2 పిల్లలు పుట్టాక 3వ బిడ్డ వద్దనుకుంటే గవర్నమెంట్ అబార్షన్ చేయించమంది. అంతేకాని నీలాంటి వాడికి సహాయం చేయడానికి కాదు. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టిన తర్వాత మీరు చెప్పినట్టే నేను ఆ పని చేస్తాను. వాద ప్రతివాదనలకి ఇది సమయం కాదు. నువ్వు వస్తావా రావా? లేదు, నేను చచ్చినా ఈ పని చేయను. సరే ఇందు, నువ్వు ఇంటికెళ్ళి ఇంకోసారి ఆలోచించు. గొడవ చేస్తే ఇంకా సమస్య అవుతుంది. పెళ్లి గురించి మీరెందుకు మాట్లాడరు? ఆ సంగతి నేను ఆలోచిస్తాను.
అందులో ఏముందని అంతలో నాకు ఒక ఆలోచించడానికి? వారం టైం కావాలి. రా, నేను ఇంటి దగ్గర దిగబెడతాను. రా, ఎక్కు. మొహమాట పడకుండా తినవయ్యా. అమ్మా రమణి, కాఫీ తీసుకురా అమ్మా. చంద్ర, నిన్ను మా ఇంటికి భోజనానికి ఎందుకు పిలిచానో నీకు తెలుసా? తెలీదు. అవునులే, నా మనసులో ఉన్నది నీకెలా తెలుస్తుంది? అమ్మా కాఫీ ఏదమ్మా. ఈ బంగారు కొండే నా కూతురు. షాప్లో ఉన్నప్పుడు చూశాను. అయితే ఇక నుండి ఇంటికి వచ్చి చూడు. ఏంటి చూడరా? చూస్తాను. అది మంచిగా చూసుకో. మళ్ళీ కళ్ళు చూడలేదు, ముక్కు చూడలేదు, పెదాలు పెద్దగా చూడలేదు, ఇవేమీ చెప్పకూడదు. ఏంటి, నా కూతురు పెళ్లి చేసుకుంటావా? ఇష్టమేనని చెప్పు. ఇప్పుడే తన చెయ్యి నీ చేతిలో పెట్టి పంపిస్తాను. చూడు, ఆ అమ్మాయి సిగ్గుతో పరిగెడుతోంది. చంద్ర, నాకు వయసు అయిపోయింది. మునుపట్లాగా బిజినెస్ వ్యవహారాలు చూసుకునే శక్తి ఇప్పుడు నాకు లేదు. అన్నీ నువ్వే చూసుకోవాలి. ఏం చూస్తావా? నా అదృష్టం గురించి ఇంకా ఏం చెప్పాలి? అయితే నీ బంధువులతో కలిసి ఆలోచించు. నాకంటూ బంధువులు ఇద్దరున్నారు. ఒకరు మీరు, ఇంకొకరు నా స్నేహితుడు రాజప్ప. చాలా మంచిది. బంధువులు తక్కువగా ఉండటంలో ఉన్న సుఖం ఇంకా వేరే ఎందులోనూ లేదు. అమ్మాయి తండ్రిని, మీకు మావైన అయిన నేను రేపే ముహూర్తాలు చూస్తాను. చంద్ర, ఏంటి అనేది? నువ్వు రమణిని పెళ్లి చేసుకుంటే ఇందు పరిస్థితి ఏంటి? ఇందుతో నేను స్నేహం చేసింది ఆమెను పెళ్లి చేసుకోవడానికి కాదు. ఆమె పెట్టి గురించి అడుగుతుంటే ఇటు రాకుండా ఒక అడ్జస్ట్మెంట్ చేశాను, అంతే. రమణితో పెళ్లి జరిగితే ఆ డబ్బుతో చాలా బిజినెస్లు చేయొచ్చు. అందరూ అనుకుంటారు కట్నం డబ్బు అని. ఒక్క దెబ్బకు 2 పెట్టెలు. మనస్సాక్షి అనేది నీలో మచ్చు కూడా కనిపించట్లేదే. నీ బ్రెయిన్ అంతా బిజినెస్తో నిండిపోయింది. ఇందు మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. వాళ్ళ అన్నయ్య డబ్బు తీసుకునే నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావని గుర్తుపెట్టు. నో, ఆ డబ్బు దేవుని డబ్బు. నీకు తెలుసా, దేవుడు నా కోసం ప్రత్యేకంగా పంపిన డబ్బు. ఇందు నిన్నే నమ్మింది కదరా. తన్ని పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పావు కదా. ఈ ద్రోహం దేవుడు కూడా క్షమించడరా. ద్రోహం చేయడం విషయంలో దేవుళ్ళు ఏమైనా తక్కువ? పార్వతి ఉన్నప్పుడు ఎందుకు పరమశివుడు గంగను తల్లో పెట్టుకున్నాడు? రాధను ప్రేమించిన శ్రీకృష్ణుడు 2 పెళ్లిళ్ళు చేసుకోలేదా? రుక్మిణిని, సత్యభామను. రాజప్ప, ఎవరినో ఒకరిని మోసం చేయకుండా జీవితంలో ముందుకు సాగలేం. మనకు అడ్డం వచ్చిన దేన్నైనా విరగ్గొట్టి మనం ముందుకు సాగాలి. ఏంటో నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. రాళ్లను మింగి అవి జీర్ణం చేసుకోవడానికి మిర్చి కషాయాన్ని కాచుకుని తాగేవాడివిరా నువ్వు. కానీ ఎప్పటికైనా ఆ రాళ్లు పొట్ట చిల్చుకుని బయటకొస్తాయి. ఓ, వచ్చాడండి దూర్వాస మహాముని శపించడానికి. పోరా. ఇందు, ఆగు. ఏమైంది నీకు? ఏం లేదమ్మా. ఏమీ లేదని నా మొహం చూసి చెప్పు. అమ్మా, నేను ఆడదాన్ని, 3 పిల్లల్ని కన్న కన్న తల్లిని. పిల్లల ముఖంలోని ఒక్కొక్క మార్పు అర్థం అవుతుంది. నీకేమైంది? నిజం చెప్పు. అమ్మా, అమ్మా. మంచి డిజైన్ కదా, పట్టుకో. చంద్రన్,
నేను మీతో మాత్రమే కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇంట్లో అందరికీ విషయం తెలిసింది. తిరిగి వస్తే నా భర్తతోనే వస్తానని అమ్మతో ఖచ్చితంగా చెప్పొచ్చాను. మన పెళ్లి వెంటనే జరగకపోతే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది. నా చెల్లెలి బ్రతుకు అంధకారం అవుతుంది. నేను మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతాను, నన్ను వదిలిపెట్టొద్దు. ఆ రోజే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటే ఈ చికాకు ఉండేది కాదు కదా. ఆ రోజుతోనే ఆ దరిద్రం పోయి ఉండేది. చంద్రన్, మీరు చాలా మంది అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళుండొచ్చు, కానీ ఇందు అలాంటిది కాదు. మీ బిడ్డను నేను ప్రసవిస్తాను. నన్ను మోసం చేసి మీరు గౌరవంగా బ్రతకాలనుకుంటే నేను ఊరికే వదిలిపెట్టను. భయపెడుతున్నావా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదే అనడానికి సాక్ష్యం ఏంటి? చంద్రన్, ఎక్కువగా రోకో. ఇక్కడ కూర్చో. నన్ను ఒకసారి ఆలోచించుకొని అర్ధగంట లోపు నా నిర్ణయాన్ని నీకు తెలియజేస్తాను. రాజప్ప రా, మనం ఒకసారి బయటికి వెళ్ళి రావాలి. రాజప్ప, ఆమె అల్లరి చేసేట్టు కనబడుతుందిరా. తన మాటలు విన్నావా? పెళ్లి పందిట్లోకి ఆమె వచ్చిందంటే నా పరువు పోతుందిరా. ఆమె వస్తుంది, రావడంలో తప్పేంటి? ఆమె కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదా? ఆమె చివరి వరకు పోరాడుతుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ నాదే అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? రక్త పరిశోధన చేస్తే తెలుస్తుంది. నీ కోపం మునుగుతుంది. నువ్వెవడివిరా? ఇందు తరపు వకీలువా? నేను నిన్ను పిలుచుకొచ్చింది ఆమె తరపు వాదించడానికి కాదు, ఏ విధంగానైనా ఇందులోంచి బయటపడే మార్గం చెప్పమండానికి. నీకు కొంత డబ్బిస్తాను, అది తీసుకెళ్లి వాళ్ళ అమ్మకిచ్చి ఇందులోంచి బయటపడే మార్గం చెప్పు. ఏదైనా డబ్బు పెట్టుకొనొచ్చునా నీ ఆలోచన? నేను డబ్బుతో ఇందు వాళ్ళ ఇంటికెళ్తే ఇందు వాళ్ళమ్మ నా ముఖం మీద తుప్పను ఊసేస్తారు. అయితే ఇంకేంటి దారి? నాకు రమణికి పెళ్ళయ్యేంత వరకు ఇందుని ఎక్కడైనా దాచేస్తే? ఎన్ని రోజులు దాస్తా? తర్వాత ఆమె నీ మీద క్రిమినల్ కేసు పెడితే? అయితే ఒకే ఒక్క దారుంది. ఇందుని చంపేద్దాం. రే పాపాత్ముడా! నాకు కొంతమంది రౌడీలు తెలుసు, వాళ్ళని ఏర్పాటు చేస్తాను. శవాన్ని తీసుకెళ్లి కొండల్లో విసిరేస్తే ఎవ్వరికీ దొరకం. రే చందు, నీలో మానవత్వం అనేది ఏ కోసనా లేదురా. నాకొక లక్ష్యం ఉంది, దానికి ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళని తప్పించేస్తాను. అప్పుడు మానవత్వం లేదు, మట్టి బిడ్డ లేదు. రేయ్, నువ్వు నాకు సహాయం చేస్తావనుకోవడం లేదు. నువ్వొక పిరికివాడివి. నా పని నేనే చూసుకుంటాను. ఆగు, నువ్వు రమణిని పెళ్లి చేసుకోవాలి. ఇందు దానికి అడ్డు రాకూడదు, అంతే కదా? అదే కదా నీకు కావాల్సింది. అవును. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏం మాట్లాడుతున్నారా? నువ్వే చెప్పావు కదా, నువ్వు చెప్పావు కదా నీ జీవితానికి ఒక లక్ష్యం ఉందని. నాకే లక్ష్యం లేదు. నేను ఎందుకు బతుకుతున్నానో ఆధానం లేని ఆ ప్రశ్నకు నేను ఇందు బాధ్యతలు స్వీకరిస్తాను. ఇంకెప్పుడు ఆమె నిన్ను విసిగిస్తుందన్న భయం వద్దు. నువ్వెళ్ళి రమణితో వివాహానికి ముహూర్తం పెట్టుకో. రాజప్ప, నీ సహాయం నేను మరోలేనురా. ఇందు, మనం వెళ్దాం పద. చంద్రన్ రాలేదా? ముందు మనం వెళ్దాం. అన్ని విషయాలు అమ్మతో నేను మాట్లాడతాను. నీ పెళ్లి జరుగుతుంది, పద. కూర్చోండి. ఈవిడ మా అమ్మ. నమస్కారం. జరిగిపోయిన దానికి నన్ను క్షమించండి. ఈ కుటుంబం పరువు కాపాడడానికి నేను ఎప్పటికీ కారణం కాదు. ఒక తప్పు జరిగిపోయింది. నేను ఇందు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా. రాజప్ప, నువ్వు మధ్యలో ఇంకేం బలమైన కారణం లేదే నేనేమీ మాట్లాడినా. అత్తయ్య,
ఇందును పాడు చేయాలన్న ఆలోచన నాకు లేదు. అటువంటి ఆలోచనే ఉంటే నేను మీ ముందుకు వస్తానా? జరిగిన విషయాలు అటు ఇటు మాట్లాడి చర్చించవలసిన సమయం కాదు. అది గర్భవతి అని అందరికీ తెలియకముందే మీరు పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడితే మంచిది. మంచి ముహూర్తం చూసి ఇందు మెళ్ళలో తాళి కడతాను. ఇందు పద, నీతో కొంచెం మాట్లాడాలి. ఏడు. ఈ ఏడుపే నువ్వు చేసిన తప్పు దిద్దుతుంది. ఇది ఆ సంస్కారం లేని వాడికి పద్ధతున్న మీకు ఏమైనా పిచ్చా? నేను కళ్ళు నీళ్ళు తుడుచుకుని ఒప్పుకుంటాననుకున్నారా? ఇందు, పిచ్చి పట్టింది నీకు నాకు కాదు, చందు. పిచ్చివాళ్ళు స్వతంత్రులు, వాళ్ళు ఏమైనా చేస్తారు. నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టయితే వాడిని చంపేసేవాడు. ద్రోహి వాడు అలా చెప్పాడా? చెప్పాడు. చెప్పడం మాత్రమే కాదు, అది చేయడానికి కూడా నా స్నేహితుడు జంకడు. అదే కదా దీనికంటే మంచిది. నేను సంతోషంగా చనిపోయేదాన్ని. నువ్వు చనిపోవడం వల్ల నీ కుటుంబానికి ఏర్పడ్డ కళంకం పోతుందా? ఆలోచించూడు. మీ అన్నయ్య రైల్వే ప్లాట్ఫామ్ మీద చనిపోవడం నేను చూశాను. ఆ నిమిషమే అనిపించింది నాకు నీతో అనుబంధం. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది అనే అబద్ధం చెప్పాను. నీ జీవితం రక్షించడం కోసం, నీ బంధువుల ముందు నీ పరువు కాపాడడం కోసం నేను చెప్పిన అబద్ధంలో నిజం లేదా? అయినా భయపడకు. పెళ్ళైన తర్వాత మన బంధువుల ముందు, సమాజం ముందు మాత్రమే భార్యాభర్తలం. కేవలం ఒక నాటకం. మనిద్దరం ఒకటి కాదు. నిజం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చంద్ర. గుడ్ మార్నింగ్. రా 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 రా. ఇన్నాళ్ళకి నీ మొహంలో ఆనందం చూశాను. ఏంటి సంగతి? డబ్బులేమైనా దొరికాయా? మనిషి సంతోషించేది డబ్బులు దొరికినప్పుడు మాత్రమేనా? ఇదిగో స్వీట్ తిను. అద్భుతంగా ఉందే. ఏంటి ఈరోజు నీ బర్త్డేనా? సాధారణంగా నువ్వు అలా బర్త్డేలు జరుపుకునేవాడివి కాదే. ఆ పద్ధతులన్నీ ఎప్పుడో మారిపోయాయి. ఏంటో విషయం చెప్పరా. ఈరోజు పొద్దున్నే నా భార్య ప్రసవించింది. నాకు కూతురు పుట్టింది. నా కూతురు పుడితే నువ్వెందుకురా కంగారు పడతా? ఇదేంటి బాగా చెవట్లు పట్టాయి? ఇదెక్కడి మాయరా చంద్ర? ప్రసవించింది నీ భార్య కాదు, నా భార్య. నా కారణంగా నీ కష్టాలొచ్చాయరా. అందుకే తప్పు. తండ్రి అయిన సుఖం అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్రసవ వేదన భరించలేక ఇందు గట్టిగా ఏడుస్తుండే. అది భరించలేక నేను ఆసుపత్రి మొత్తం పరిగెత్తాను. ఇప్పటి వరకు గుడికి వెళ్ళను. నేను సకల దేవతలను పిలిచి ప్రార్థించాను. చివరికి ఒక నర్సు వచ్చి మీకు పాప పుట్టింది అని చెప్పినప్పుడు నాకు కలిగిన ఆనందం ఒరే నా ఒళ్ళంతా జలవరించిందిరా. టైం అయింది. నాకు అర్జెంటుగా ఒక 1000 రూపాయలు కావాలి. నేను ఈ నెలలో కొంచెం ఎక్కువే డబ్బులు తీసుకున్నాను. నా జీతం ఎంతో చెప్తే దానిలోనే విచ్చింది కట్ చేసుకో. నేను నీకు ముందే చెప్పాను కదరా, నా ఈ ఆస్తంతా నీది కూడా అని. నా అన్ని కంపెనీల్లో కూడా నీకు పార్ట్నర్షిప్ ఇవ్వాలన్నదే నా కోరిక. వద్దు బాబు వద్దు. నేను కేవలం ఉద్యోగస్తుండే. నాకు కేవలం జీతం ఇస్తే చాలు. నా భార్య కూడా ఆస్తి అంతస్తుల మీద ఆపేక్ష లేదని తెలుసు కదా. 11 అయింది, నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా? కాసేపు ఉండొచ్చు కదా. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేనురా. కారణం ఏంటో తెలుసా? నేను నాన్ననయ్యానురా.
ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ చంద్ర. మీ సంతానోత్పాదన శక్తి తగ్గిపోతోంది. డాక్టర్, నాకు పిల్లలు కలుగుతారు డాక్టర్. ఐఎమ్ షూర్. చెప్పేది వినండి. ఇంతకుముందు మీకు పిల్లలు కలిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది తగ్గిపోతోంది. ఇట్స్ ఎ పెక్యులర్ కేస్. మిస్టర్ చంద్ర, మీకు ఇక పిల్లలు కలగడం కష్టం. తండ్రి అయిన సుఖం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈరోజు పొద్దున్నే నా భార్యకు ఒక పాప పుట్టింది. హాస్పిటల్కి వెళ్దామనే కదా ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళా. ఎందుకు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దా ఉంటావు? మనకు పెళ్ళై 5 సంవత్సరాలే కదా అయింది. పిల్లలు కనడానికి ఇంకా చాలా టైం ఉంది. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? కుదరదు. మంచి గాలి. గాలి పీల్చుకుంది చాలు, పదండి ఇంటికి పోదాం. చెప్పింది వినిపించట్లేదా? దారిలో చీర కనపడితే చాలు వెంటనే పరిగెడతావు. చేచా, నేను ఆ అమ్మాయిని చూడటం లేదు. ఏదో ఆలోచించుకుంటూ నిలబడిపోయాను. నేను పిలవకపోతే నేరుగా అక్కడికి పరిగెత్తేవాడివి. ఇదిగో మేడం, ఎక్కువ లాజిక్ లేదు. ఇక్కడ నిలబడడం ఇష్టం లేకపోతే మనం అటు వెళ్దాం. కాఫీ తేనా? వద్దు. కోపం వచ్చిందా? చేతి కుదరదు. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? హాస్పిటల్కి వెళ్దామనే కదా ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళా. కారు తీసుకుపోయి నేరుగా బీచ్లో ఆపారు. మళ్ళీ ఏదో ఒక అమ్మాయి వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. భర్త వేరే అమ్మాయి వంక అలా చూడటం ఏ భార్య సహించదు తెలుసా? ఏంటి, నేను ఆమెని చూశానని గ్యారంటీ ఏంటి? నీకు మరీ అనుమానం ఎక్కువైపోతుంది. నేను సముద్రాన్ని చూస్తూ నిలబడ్డాను. ఇదిగో ఇటు చూడు. మనిద్దరం కలిసి బ్రతకటం మొదలుపెట్టి 5 సంవత్సరాలైంది. ఇందు, ఇదేంటి నిన్న వేసుకున్న చొక్కానే తీసుంచా? చాకలు రాలేదా? అదే వేసుకుంటే చాలు. చాలంటే చాలు. ప్రతి నెల నాకు 2 చీరలు, పాపకి 3 ఫ్రాక్స్, మీకొక షర్ట్, లుంగీ కొనుక్కుంటారా అంటే, కానీ ఇవ్వడానికి నాకు గతి లేదు. చిన్న విషయాన్ని పెద్ద కేస్ చేయకండి. రామా, ఏమా దోశలు తిన్నావా? ఎన్ని తిన్నా? గుడ్, దా. మా యజమాని కారు, మనకు ఫ్రీ లిఫ్ట్ దొరుకుతుంది. బిందు, అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అంకుల్.
నా కూతురు గుడ్ మార్నింగ్ చెప్తుంటే ఎందుకు చెప్పట్లేదు? తనకి చెప్పాలనిపించట్లేదా? చెప్పండి అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాతో ఏం చెప్పాలనుకున్నావు? ఏం లేదురా రాజప్ప, నేనిప్పుడు ఒక రోగినిరా. నీకు రోగం ఎప్పుడో మొదలైంది కదా. నువ్వు నన్ను సముదాయిస్తావు, ఈ దుఃఖాన్ని నీతో పంచుకోవడానికని వస్తే నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు. నాకు పిల్లలు కలగరంటరా అని ఎవరు చెప్పారు? నేను చాలా మంది డాక్టర్స్ని కలిశాను. రమణికి ఈ విషయం ఎప్పటివరకు తెలీదు. తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? ఎందుకురా కాకులు పొడిచినట్టు పొడుస్తావు? నీకు మనస్సాక్షి అనేదే లేదా? మనస్సాక్షి అది నీ సొత్తు కదా. నోరు మీరా. అందుకే నేను ఒక తీర్మానం తీసుకున్నాను. రమణి ముందు నేను ఓడిపోకూడదు. తనలోనే ఏదో లోపం ఉంది, అందుకే పిల్లలు కలగట్లేదు అని చెప్తాను. అంటే నాలో ఏ లోపమూ లేదు, తప్పంతా నీదే అని చెప్తావు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం నీకు మొదటి నుంచి అలవాటే కదరా. నువ్వు గొడ్రాలివి, నీ కారణంగా నా జీవితం మొత్తం నాశనమైంది అని చెప్తాను. నువ్వు చాలా పెద్ద దుష్టుడివి చంద్ర. చివరికి నువ్వెక్కడ నిలబడాల్సి వస్తుందో ఏమో. చాలా నోరు మీరా. పాపం పెళ్ళయ్యి 5 ఏళ్ళైంది, ఇంతవరకు పిల్లలు లేరు. ఇలాంటి గొడ్రాళ్ళు ఇలాంటి ఫంక్షన్లకు వస్తే చంటి బిడ్డలకి దిష్టి కూడా తగులుతుంది. వాళ్ళ కళ్ళు దిష్టి కళ్ళు కూడాను. వివరం తెలియని ఆడవాళ్ళు అన్న మాటలకు మీరు ఇలా ఏడిస్తే ఎలా అమ్మా? సిగ్గులేని మనుషులు. పిల్లలు లేకపోతే గొడ్రాళ్ళు అంటారు. 5గురు 6గురు పిల్లలు పుడితే పంది పిల్లల్ని కన్నట్లు కన్నది అంటారు. ఊళ్ళో వాళ్ళు ఏదో అంటే మీరు ఏడవకూడదమ్మా. సారొస్తున్నారమ్మా. రోజు రోజుకి ఇల్లు నరకమైపోతుంది. ఎప్పుడు చూసినా ఏడుపులు పెడబొబ్బలు. ఎందుకైనా ఇలా కూర్చుని ఏడుస్తున్నా? నా తలరాతలా అయిపోయింది. నాకు ఏడవటానికి కూడా స్వతంత్రం లేదా? పిల్లలు లేనందుకు నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? నా విధిలా ఉంది. నేనెవరితో చెప్పి ఏడవాలి? ఏంటి మీరు చెప్పేదాని అర్థం? నీకు అర్థాలు కావాలి అంటే నేనన్నీ మనసు విప్పి చెప్పవలసి ఉంటుంది. చెప్పండి. ఏదో మనసులో పెట్టుకుని తిరగనవసరం లేదు. మనకి పిల్లలు ఎందుకు పుట్టడం లేదని చాలా మంది డాక్టర్స్ని కలిసి అడిగాను. నువ్వు గొడ్రాలవంట, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదంట. పర్వాలేదు, చాలా బాగుంది. నేను గొడ్రాన్ని కదా, కొంచెమైనా దయ లేకుండా నా మొహం చూసి అలా అన్నావు కదా. అయితే నేను ఒక నిజం చెప్తాను. నేను మీకు తెలియకుండా ఓ లేడీ డాక్టర్ని కలిశాను. మనం రక్త పరీక్ష చేయించుకునే కాగితాలు కూడా ఆమె దగ్గరికి తీసుకెళ్లి చూపించడం జరిగింది. అన్నీ ఆ డాక్టర్ చూసి నాకెటువంటి సమస్య లేదు, ఉన్న సమస్య అంతా నీలోనే ఉందని చెప్పింది. మనకెప్పటికీ పిల్లలు పుట్టరని చెప్పింది. ఏంటో మాట్లాడుతుంది? నాకు పిల్లలు పుట్టరా? నీ మెడలో తాళి కట్టక ముందే నేను తండ్రినయ్యా. నీకు తెలుసా? డాక్టర్ చెప్పింది ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి. మొదట మీ బలం కొద్ది కొద్దిగా తగ్గిపోతుందని చెప్పారు డాక్టరు. పెళ్లి కాకముందే మీరు తండ్రి అయ్యారు. అదేగా మీరు చూపించే రుజువు. కావాలంటే వేరే పురుషుడితో నేను పడుకుని గొడ్రాన్ని కాదని రుజువు చేసుకోగలను.
ఈరోజు నేను అనకూడని మాటలు అన్నాను, నన్ను క్షమించండి. మా పెదనాన్న మనవడు అన్నప్రసనకు వెళ్ళాను. అక్కడ అందరూ నన్ను చూసి పిల్లలు లేరని గొడ్రాలన్నారు. అది నేను తట్టుకోలేక ఏడ్చుకుంటూ ఇంటికొచ్చేశాను. అదే సమయానికి మీరు కూడా వచ్చి నన్ను గొడ్రాలు అనేసరికి నేను తట్టుకోలేక ఏదో మాట్లాడా. రాజప్ప ఎప్పుడూ చెప్తుండేవాడు, అందినంతవరకే కోసుకోవాలి అని. ఇది నాకు కావాల్సింది. ఇక మీదట మనకు ఈ విధమైన కలహం రాకూడదు. పిల్లలు లేరన్న బాధ మనిద్దరం అనుభవించకూడదు. మనం ఓ బిడ్డను దత్తత తీసుకుందాం. ఏంటి, నేను చెప్పింది తప్పా? కాదు, నువ్వు చెప్పిందే కరెక్ట్. నువ్వన్నట్టు మనం ఒక బిడ్డను దత్తత తీసుకోవాలి. ఈ గదిలో ఇక ముందు పిల్లల శబ్దం వినిపించాలి. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా ఈ ఇంట్లో నా పాప ఆడుకోవాలి. మన పాప అనండి. అవును, మన పాప. ఏందో 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 పాప నిద్రపోయిందా? ఇదిగో ఈ చాక్లెట్స్ దానికి ఇవ్వు. అది నిద్రపోయింది. అదేంటి, నేను రాకముందే దాన్ని నిద్రపుచ్చా? అటు తిరుగు. ఇటు తిరుగు. ఏంటిది, ఎప్పుడూ లేని రూపం, భావాలు? రండి, భోజనం పెడతాను. నేను భోజనం చేశాను. నేను చెప్పాను కదా, నాకు రాత్రి అన్నం ఉండద్దని. ఇందు ఇందు, ఎన్ని సంవత్సరాలైంది మనం ఇలా వేరువేరుగా జీవిస్తున్నాం. ఒక్కసారి కూడా నీకు నాతో ఉండాలనిపించలేదా? నాటకంలో నటించినట్లు నటన అయిపోగానే వెంటనే వారి మేకప్ తీసేయాలి. మనం ఊళ్ళో జనాల కోసం మనం వేస్తున్న ఈ వేషం ఇంకా అలాగే నడిపిస్తున్నాం. నేను ఒక ఆడదాన్నే, రాయరప్పో కాను. నాకు మీ బాధ అర్థం అవుతుంది. నా దేహం యొక్క కళంకం పోవడానికి త్యాగం చేసిన మీకు కళంకం చెందిన నా శరీరాన్ని ఇవ్వడం నాకిష్టం లేదు. పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వేం వ్యభిచారం చేయడం లేదు. చందు ప్రేమిస్తున్నట్టు నటించాడు. వాణ్ణి నమ్మడమా నువ్వు చేసిన తప్పు? దాని ఫలితం వాడు అనుభవిస్తూనే ఉన్నాడు. ఏ తప్పు చేయని నువ్వు నేను మన వయస్సు ఎందుకు మనం ఇలా పాడు చేసుకుంటున్నాం? మనిద్దరికీ మధ్య ఈ తెర ఇంకా అవసరం ఉందా? మీరు అనుకుంటే అది తీసి విసిరేయొచ్చు. ఎవరికైనా అది సాధ్యం అవుతుంది.
ఇది నిజం చెబితే మీ యొక్క మనస్సాక్షి. ఒకప్పుడు నీ కుటుంబం తాలూకు పరువు కోసం ఈ వేషం వేసుకున్నాను. కానీ పోను పోను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా నేను నిన్ను చూస్తుంటే నా జాను గుర్తుకొస్తుంది. నువ్వు నా జానునే అనిపిస్తుంది. నేను మగాణ్ణే. ప్రతి మగాడికి ఉండే ఆలోచనలు, కోరికలు నాకు ఉన్నాయిందో. నేను మీకు ద్రోహం చేస్తున్నానని మీరు అనుకుంటే ఎప్పటికైనా నేను ఈ చీర చింపేసి ఆ మంచం మీదకి వస్తాను. లేదు, తెరచించే హక్కు నీకు మాత్రమే ఉంది. నేను నా జీవితంలో ఏదీ బలవంతంగా తీసుకోలేదు. ఎప్పుడు చేతులు చాపుకునే పడుకుంటాను.
అరే ఇదేంటి మా చంద్రుని, నీకు దేవుడంటే పడదు కదా, నువ్వేంటి గుడికొస్తున్నావు? నాకు దేవుడు పడడని నీకెవరు చెప్పారు? కొంతమంది దెబ్బ పడితే డైరెక్ట్ గా దారిలోకి వస్తారు. అలా చెప్పండి బుద్ధి. నేనెన్నిసార్లు గుడికి రమ్మని చెప్పినా ఆయన వినేవారే కాదు. ఓ బిడ్డ పుట్టాలి అని కోరిక కలగటంతోనే ఏకభక్తి. నా భార్య కూడా అందుకే వస్తుంది. మాకున్నది ఒకే పాప కదా, ఒక బాబు కూడా ఉంటే బాగుంటుందని ఇందు కోరుకుంటుంది. రండి వెళ్దాం. ఓసారి బిందుని తీసుకుని మీరందరూ మా ఇంటికి రండి. చాలా రోజులైంది. వస్తాం రండి, చాలా ఆలస్యమైంది. నేను కూడా వెళ్తాను. ఇంకా ఆలస్యం అయితే అది నన్ను ఇంట్లోకి రానివ్వదు. ఆగు, ఆగమంటుంటే. భార్యాభర్త అంటే ఇలా ఉండాలి. మీ స్నేహితుడెప్పుడు పెళ్ళం కొంగు పుచ్చుకుని అసలు వదలనే వదళ్ళు. మనం వచ్చింది గుళ్ళో దండం పెట్టుకోవడానికి, గుడి మూసేస్తారు పద. నేను బయలుదేరుతాను, నాకు ఆఫీసులో చాలా పని. ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చోమని చెప్పానా? అరే ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న నేను వస్తా. బిందు, నువ్వు మర్యాదగా లోపలికి వెళ్ళు, లేకపోతే అమ్మ నిన్ను తిడుతుంది, నన్ను తిడుతుంది. లోపలికి వెళ్ళమని చెప్పానా? నన్ను కూడా బిందు, తీసుకుపో నాన్న. బిందు వెళ్ళదు. దమ్మా కమెంట్ కమెంట్ కమెంట్. తనకి స్కూల్ సెలవులే కదా, వస్తారని ఏమైంది? నీకు మధ్య దెబ్బలు తగ్గాయి, గారాభం ఎక్కువ అవుతోంది. ఏంటి నాన్న? దమ్మ దా మనం ఇంట్లోకి వెళ్ళి చాక్లెట్స్ తిందామే. రాజప్ప, నేను కాసేపు బిందును ఆడించడానికి వెళ్తున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళి పనులు చూసుకో. టాటా నాన్న. రమణి, రమణి, ఎవరొచ్చారు చూడు. ఆహా, పెద్ద చుట్టం వచ్చిందే. రామ్మా. నేను రాను, అంకుల్ దగ్గరే ఉంటాను. బిందు మంచి పాపగా చాక్లెట్స్ ఇస్తాను. రామ్మా. చాక్లెట్లు అంకుల్ ఇస్తారు నాకు. అంకుల్ కారులో వెళ్ళి నీకు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ తీసుకొస్తానే. అంతవరకు నువ్వు అమ్మ దగ్గర ఉండే. అమ్మనా? ఈవిడ అమ్మ కాదు, అమ్మ ఇంట్లో ఉంది. ఈ అమ్మను కూడా అమ్మే అంటారు. ఈవిడ అమ్మ కాదు, ఆంటీ. సరే, నువ్వు ఆంటీ దగ్గర ఉండు. రాజప్పని పికప్ చేసుకోవడానికి వాడింటికి వెళ్తూ ఉంటాను కదా, అందుకే పాపకి నేనంటే ఇష్టం. రాజా అన్నయ్య ఎంతో అమాయకుడు, ప్రేమ కలిగినవాడు. ఆయనలా కాదు ఇందు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బిందుని తీసుకుని మన ఇంటికి రమ్మని ఆహ్వానించాను. ఒక్కసారి కూడా తను నా వైపు చూడలేదు. అంత పొగరున్న వాళ్ళని నేనెందుకు గౌరవించాలి? అందుకే నేను మళ్ళీ వెళ్ళలేదు. నడు ఏనుగు, తిరుగు ఏనుగు, అక్కడ పడుకో ఏనుగు, ముందుకు నడు ఏనుగు. బిందు, హాయ్ నాన్న. పర్వాలేదు చంద్ర, బిజినెస్ ని డబ్బుని మాత్రమే నీకు ప్రేమించడం వీలవుతుంది అనుకున్నాను. నీకు పిల్లల్ని ప్రేమించడం కూడా వీలవుతుంది. మంచి మార్పు. ఇప్పటి వరకు నేను ఎంతో ఎత్తిదిగిన వాణ్ణి, ఇప్పుడు నన్ను ప్రేమలేని వాడినా నువ్వు పిలిచేది అన్నీ నువ్వు చెప్పినవే. నువ్వు ముందుకు సాగడానికి అడ్డం వచ్చిన ఏ బంధాన్నైనా ఏరి పారేస్తాను అని నీ నోటితో నువ్వే అన్నావు. అప్పుడు ఎప్పుడో చెప్పిన మాటలు పట్టుకుని వేలాడుతున్నావేంటి? ఏం చేస్తాను చంద్ర,
ఈ మధ్య నీకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువైంది. బిందు, అమ్మ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది, త్వరగా రా. నేను ఆంటీ దగ్గర అంకుల్ దగ్గర ఉంటాను. పాపకి 10 రోజులు సెలవులని చెప్పారు కదా, ఇక్కడ ఉండనివ్వండి, నేను చూసుకుంటాను. అది లేకుండా ఒక్క నిమిషం కూడా మేమింట్లో ఉండలేం. రామ్మా. రాజప్ప, 2-3 రోజులైనా బిందుని ఇక్కడ ఉండేవరా? బిందుని అక్కడే వదిలేసి ఎందుకు వచ్చారు అంటే నేనేం సమాధానం చెప్పాలి? ఎవరడుగుతారు? బిందుని కన్న తల్లి, నా భార్య. సరే, ఏవైనా చెప్పి దాన్ని సమాధానపరచడానికి ప్రయత్నిస్తాను. బిందు, అంకుల్ని ఆంటీని ఇబ్బంది పెట్టకుండా మంచి అమ్మాయిలా ఉండాలి, సరేనా? టాటా. సరే నాన్న, టాటా. రామ్మా, దా గుమ్మడి పండేస్తా. గుమ్మడి పండు. పాప ఎక్కడా? పాపకిప్పుడు స్కూల్ లేదు కదా, కొన్ని రోజులు అక్కడే ఉండనేమని రమణి చెప్పింది. రమణి చెప్పిందా? రమణి మాత్రమే కాదు, చంద్రన్ కూడా చెప్పాడు. ఆ ద్రోహి బలవంతం చేస్తే మీరు పాపను వదిలేస్తారా? ఆయన ఏమైనా చేస్తే చంపుతారనా? నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ రాస్కల్ భయంకరమైన వాడు, మనిషితత్వం లేనివాడు. నా పాపకి విషయం ఇచ్చి చంపి కనపడడం లేదని చెప్తే ఇప్పుడు వెళ్ళి పాపను తీసుకురండి. అది సరైన పద్ధతి అయిందో? రమణి ఏమనుకుంటుంది? బిందుని గురించి ఆలోచన నీకు మాత్రమే ఉందా? నాకేం కాదా? చూడు, నువ్వు బిందుకి అమ్మవైతే నేను దాని నాన్నని. రేపు పొద్దున్నే దాన్ని పిలిచి వస్తానులే. పాపా, ఈ గౌన్ బాగుందా? బాగుంది. బిందు, బిందుని ఇక్కడ వదిలేసి వచ్చినందుకు వాళ్ళమ్మ నన్ను చాలా తిట్టింది. రామా, రా. నేను రానిపో. అమ్మని షేప్ మారుస్తుంది. ఇందుకు అర్థమయ్యేటట్టు చెప్పన్నయ్యా. మా ఇంట్లో ఉంచటానికి ఎందుకంత భయం? నువ్వు చెప్తే ఇందు విందంటావా? దానికి నాకు అర్హత లేదు కదా. అదేంటి అలా అంటున్నారు? అదేంటంటే, భార్యాభర్తలన్న తర్వాత ఒకరినొకరు నియంత్రించకూడదు. పాప ఎక్కడ ఉండాలి అన్నది తీర్మానించడానికి అమ్మకే అవకాశం ఉంటుంది. నేనే బిందుని ఉండమన్నాను అన్నా కూడా ఇందు నీ మీద అరిచిందా? చంద్ర, నేను నీ దగ్గర జీతం తీసుకుంటున్నాను కాబట్టి నువ్వు చెప్పినట్లు నేను వింటాను. వినాలి, తప్పదు. నా భార్య నిన్ను చూసి భయపడాలనుందా? తనకంతగా ఇష్టం లేకపోతే బిందుని ఈరోజే తీసుకుపో. దానికంటే ముందు 1-2 విషయాలు నేను నీతో మాట్లాడాల్సింది. నువ్వురా. రే రాజప్ప, నాకు సొంతం అని చెప్పుకోవడానికి ఒక బిడ్డ లేదు. ఈరోజు కాకపోతే రేపు పిల్లలు పుడతారన్న విశ్వాసం ఉన్నట్లయితే ఎదురు చూస్తూ అయినా సమయాన్ని గడిపేవాళ్ళం. కానీ నాకు జీవితంలో ఆ భాగ్యం లేదురా. నాకు రమణి ముఖం చూడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఎవరినైనా పిల్లని దత్తత తీసుకుని నా ఆస్తి అంతస్తు సర్వం అన్నీ వాళ్ల పేరు మీద రాయాలని నా ఇప్పటి తీర్మానం. చాలా మంచి తీర్మానం. నీ ఇప్పటి స్థితికి 1 కాదు 10 మందినైనా దత్తత తీసుకోవచ్చు. ఆంధ్రాలో చాలా అనాథ శరణాలయాలున్నాయి. ఎవరూ లేని మంచి పాపను
మనం దత్త తీసుకుందాం. నా సొంత కూతురు బిందు ఉన్నప్పుడు నేను ఎందుకురా అనాథ శరణాలయానికి వెళ్ళాలి? బిందు నా కూతురు, నా రక్తం. రేయ్ నీచుడా, నీలాంటి స్వార్థపరుణ్ణి నేను ఈ భూమి మీదే చూడలేదురా. ఏంట్రా నువ్వు అన్నది? నా కూతురు కావాలని కోరుకుంటావా? హిందూ ఈరోజు బ్రతికి ఉందంటే ఒకే ఒక కారణం బిందు. తనకి ఉన్న ఒకే ఒక ఆస్తిని నువ్వు లాక్కోవాలని చూస్తావా? రేయ్ చందు, నువ్వు అనుకున్నట్టుగా తీసిపారేసేది కాదురా రక్త సంబంధం అంటే. అదేరా నేను చెప్పేది. బిందు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఈ నిజాన్ని ఎదుర్కోవడం ఎవరికైనా కుదురుతుందా? కుదురుతుంది. నేను దాన్ని ఎదుర్కొంటాను. హిందూ ఎదుర్కొంటుంది. బిందు నీ కూతురు కాదు. కాదు కాదు, నీ కూతురు కాదు. అది నా కూతురు, నా బిందు. నన్ను ఆప్యాయంగా నాన్న అని పిలుస్తుంది. నువ్వు ఎదుర్కొన్నా ఎవరేమనుకున్నా సరే నేనే హిందూతో డైరెక్ట్గా మాట్లాడతాను. నాకు కూడా బిందుని తీసుకునే హక్కుందిరా. బిందుతో ఈ విషయం మాట్లాడే ధైర్యం నీకుందా? ఓకే, అయితే అలాగే కాని పాపం నీకు ఇవ్వాలని ఒప్పుకున్నట్లయితే నాకెందుకు? బిందుని ఇవ్వను అనేంత ధైర్యం ఆయనకొచ్చిందా? రాస్కల్, అయితే మీరేం సమాధానం చెప్పొచ్చారు? ఈ విషయంలో నేనేం సమాధానం చెప్పాలి? ఇందుతో నేరుగా మాట్లాడమని చెప్పొచ్చాను. నీచమైన మనసున్నవాడు ఏదైనా చేస్తాడు, ఏదైనా కోరుతాడు. తనకి ఆశ్చర్యమేమి లేదు. కానీ ఇంత చిన్న సమాధానం చెప్పి రావడం సరిగ్గా లేదు. నా కూతుర్ని దత్తత తీసుకోవడానికి నువ్వెవరు అని మొహం మీద అడగాల్సింది. అలా అడగడానికి నేనెవరిని? ఇందు, ఆ అవకాశం నాకు ఇచ్చావా? నాకొక మనసుంది, నువ్వు వాడు. ఆ సంగతి ఆలోచించారా? నేను ఒక మనిషిని. ప్రేమ కావాలి నన్ను చూసుకోవడానికి, నన్ను కొద్దిగా ప్రేమించడానికి. ఈ భూమి మీద నాకు ఎవరున్నారు? వాడికి సంబంధించినంత వరకు కేవలం ఒక ఉద్యోగస్తుని. వాడు చెప్పే పనులు చేసి ఒక కూలీని. నీకు నీ అభిమానాన్ని కాపాడే కాపులవాణ్ణి, కేవలం ఒక వాచ్మ్యాన్. కాదు, ఎప్పటికీ కాదు. మీరు నా దైవం, దైవం. బిందుకి నేనంటే ఇష్టమేనా? ఇష్టమే. ఇక పాపాయి నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ, నాన్న వచ్చి పిలిస్తే వెళ్ళిపోతావా? లేదు. బంగారు తల్లి. చూసావా, డబ్బున్న వైపు అది ఎంత త్వరగా కలిసిపోయిందో. అన్నీ నాన్న బుద్ధులే కూతురికి. ఏంటి అలా చెప్తున్నారు? అది కాదు, నా కూతురికి నా బుద్ధే అని చెప్తున్నాను. బిందు మంచి పాప. పాప ఇంటికెళ్తావా? లేదు. ఎందుకని? నాన్న రోజు చాక్లెట్లు కొనిపెట్టరు, అమ్మేమో చీపురు పుల్లతో కొడుతుంది. ఏంట్రా, బిందుని తీసుకెళ్ళడానికి వచ్చావా? అవును, బిందుని తీసుకుని అటు రావాలని హిందూ ఆర్డర్. బిందు, గొడవ చేయకుండా నాతోరా. అమ్మ పిలుస్తోంది. ఏంటి నీ అలరే? రాను. రమ్మని చెప్తున్నాగా. కొడతా. టాటా అంకుల్. అన్నయ్య, పాప నిన్న వేసుకొచ్చిన ఫ్రాకు. టాటా. ఎవరే నీకమ్మా? వాళ్ళు 4 చాక్లెట్లు ఇవ్వగానే నేను నీకు వద్దు కదూ? పోవే, నా దగ్గరికి రావద్దు.
బిందు వాళ్ళ టీచర్ వచ్చింది. ఆవిడ పెళ్ళంట. ఆవిడికి పెళ్ళైన తర్వాత భర్త చనిపోయాడు కదా? అవును, పాపం 18 సంవత్సరాలప్పుడే భర్త చనిపోయాడు. ఆమె చెయ్యని తప్పుకి జీవితాంతం ఒంటరిగా ఉండాలా? చేయని తప్పుకు జీవితం మొత్తం మనం ఇలాగే బతకాలా? నువ్వు అడిగిన ప్రశ్నని అదే విధంగా నేను తిరిగి అడిగాను, అంతే. నేనొకటి అడుగుతాను, కోపం రాదుగా? అడుగు. ఆ రోజు మీకు కోపం వచ్చినప్పుడు నాతో ఓ విషయం చెప్పారు కదా, పెళ్లి కాకముందు ఓ పాప పుట్టింది అని. అది ఆ పాప ఇప్పుడెక్కడుంది? మనం ఆ పాపని దత్తత తీసుకుందాం అనిపిస్తోంది నాకు. ఎక్కడుందో ఏమో, ఎప్పుడో జరిగిన ఒక తప్పు. నీకొక పాప దొరికితే చాలు కదా. మనం బిందుని దత్తత తీసుకుందాం. అదెట్లా? రాజన్నయ్యకి మగపిల్లాడైనా ఆడపిల్లైనా బిందు ఒక్కతేగా. ఆ ఒక్క పిల్లని మనం దత్తత అడిగితే బాగుండదు. నీకు ఆ పాప అంటే ఇష్టమేనా? అది చెప్పు. బిందు అంటే నాకు ప్రాణం. అయితే అదే మన కూతురు. జీవితంలో నేను అనుకున్నవన్నీ జరిగాయి, ఇది కూడా జరుగుతుంది. పాపకేమైంది? జ్వరమా? పొద్దుట కొద్దిగా పర్వాలేదు, సాయంత్రం అయ్యేసరికి ఎక్కువైపోతోంది. ఏంటో పర్వాలేదు, లేస్తే తగ్గిపోతుంది. ఇలాగే ఉంచితే జ్వరం ఎక్కువ అవుతుంది. నువ్వు నన్ను కూర్చోమని కూడా చెప్పవని నాకు తెలుసు. అవన్నీ ఆలోచించే నేను వచ్చాను. జరిగిపోయిన సంగతులు గుర్తు చేసి నిన్ను బాధ పెట్టడానికి నేను రాలేదు. బిందు నా కూతురు. నువ్వు దాన్ని నాకు అప్పచెప్తే అది నాకున్న లక్షలాస్తికి వారసురాలవుతుంది. నీ కూతురు లక్షాధికారి కావటం నీకు ఇష్టం లేదా? బిందు నీ కూతురా? ఈ విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎగతాళి చేస్తున్నావా? నేను ముందే చెప్పాను, నేనొచ్చింది వాద ప్రతివాదనలు జరపడానికి కాదు. నా కూతురు నాకు కావాలని. నువ్వు ఇవ్వకపోతే నేనే దాన్ని తీసుకెళ్తాను. లేదు, మీరు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. తీసుకెళ్లే అర్హత మీకు లేదు. బిందు మీ కూతురు కాదు. నా కడుపులో అది 3 నెలల ప్రాయం ఉన్నప్పుడే మీరు దాన్ని చంపేశారు. మీరు హంతకుడు, మోసగాడు. చీ, ఆపవే, సిగ్గులేనిదానా. అది నా కూతురు కాదు అని చెప్పడానికి నీకు సిగ్గులేదు? అప్పుడు రమణిని పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో ఆ రోజు మీరే చెప్పారు నా కడుపులో ఉన్నది మీ బిడ్డ కాదని. ఇప్పుడు నేను దాన్ని గాయచితం చేయడానికి వచ్చాను. నువ్వు దానికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఒకే ఒక వ్యక్తికి మాత్రమే కృతజ్ఞతలు చెప్పాలి. నా కోసం తన జీవితాన్ని రాసిచ్చిన ఆ మంచి మనిషికి. మిస్టర్ చంద్రన్, ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన యోగ్యత మీకు లేదు. ఇదొక ఆశ్రమం, అవకాశవాదులు రావాల్సిన చోటు కాదు. బిందు ఏది? నా కూతురు ఏది అంటాను. బిందుని కన్నా నేను చెప్తున్నాను, అది నీ కూతురు కాదు అని. నేను కోర్టుకెళ్తాను, దాన్ని వదిలేయాలని కేసు పెడతాను. నీ పరువు పోతుంది.
కోర్టు అనగానే నేను భయపడతాను అనుకున్నావా? నీకసలు పిల్లలు పుట్టించే సత్తా లేదని చెప్తాను. పెళ్ళయ్యి 5 సంవత్సరాలైనా నీ భార్య ప్రసవించలేదనేదే సాక్షి. మీరసలు మగవాళ్ళు కాదు, నీకు మగతనమే లేదు. తను నా భార్య. రాజప్ప, అవును నేనే. ఇది నా ఇల్లు. నేను లేనప్పుడు నువ్వు ఇక్కడికి రావడమే తప్పు. నా భార్యతో మాట్లాడడం తప్పు, దాన్ని కొట్టడానికి చెయ్యతో అంతకంటే పెద్ద తప్పు. తను నా భార్య, నాకు మాత్రమే. ఓహో, ఇద్దరూ ఒకటవుతున్నారన్నమాట. నేను నా బిందుని అడుగుతున్నాను. చంద్ర, ఇంతవరకు నిన్ను వెంటాడుతున్నవి నువ్వు చేసిన తప్పులే. అవే తప్పులను మళ్ళీ చేయకు. నాకు ఇష్టమైనవన్నీ నేను చేస్తాను. బిందు నా కూతురు. ఈ రోజు కాకుంటే రేపది నాదవుతుంది. అయితే ఇక మనం స్నేహితులుగా ఇది ఆఖరి నిమిషం. ఇక మనం కలుసుకునేది ఆ జన్మ శత్రువులుగానే. ఇందు, ఈ మందు ఒక స్పూను ప్రతి 4 గంటలకు ఒకసారి ఇవ్వమని డాక్టర్ చెప్పారు. అమ్మా, నా బంగారు తల్లి కదమ్మా, జ్వరం తగ్గిపోతుంది కొంచెం. అమ్మా 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 చెయ్యి, అమ్మా చెయ్యి, అమ్మా చెయ్యి. బిందు, బిందు, అయ్యో దేవుడా, నిప్పులా కాలిపోతుంది. ఒకసారి లేకండి. బిందుకి జ్వరం ఎక్కువైపోయింది. చేయి కాలు ఆడడం లేదు. పాపా, నువ్వేం బాధపడకు. నేను వెంటనే వెళ్ళి డాక్టర్ పిలుచుకొస్తాను. నా బంగారు తల్లి. మిస్టర్ రాజు, పాపకు బ్రెయిన్ ఫీవర్. టెక్సోల్ అనే ఇంజెక్షన్ వెంటనే ఇవ్వాలి. మీరు తీసుకొచ్చేలోగా నేను వేరే ఇంజెక్షన్ చేస్తాను. టైం 1 గంట దాటింది. అన్ని షాపులు మూసేసి ఉంటారు. చంద్ర మెడికల్ షాప్లో ఉంటుంది. ఆయన్ని తీసుకువెళ్ళి షాప్ తెరిపించు. హలో, కొంచెం తొందరగాలే, బ్రిడ్జ్ వరకు పోవాలి. కాస్త వేడి నీళ్ళు ఇవ్వండి. చంద్ర, 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 ఎవరది? నేన్రా.
నువ్వేంటి ఇప్పుడు? చంద్ర, బిందుకు జ్వరం ఎక్కువగా ఉంది. టెక్సాల్ అనే ఇంజెక్షన్ వెంటనే కావాలని డాక్టర్ చెప్పారు. పాపకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది, బ్రెయిన్ ఫీవర్ అట. మనం ఆ జన్మ శత్రువులుగా ఉందామని నువ్వే కదా చెప్పావు. ఈ సమయంలో ఇలారా మాట్లాడేది? వెంటనే షాప్ తాళలేవు. మందు షాపులో ఉంది, నేను దాన్ని తీసిస్తాను. కానీ బిందు నాకు ఇచ్చేయాలి. ఆ తర్వాతే ఇంజెక్షన్ ఇస్తాను. అసలు నువ్వు మనిషివేనా? పోరా! నా కూతుర్ని రక్షించుకోవడం నాకు తెలుసు. ఈ మందులు మా దగ్గర లేవండి. ఏడోకండి, నేను ఇచ్చిన ఇంజెక్షన్ 2 గంటల వరకు పనిచేస్తుంది. ఈలోగా రాజు వచ్చేస్తాడుగా. నిన్నెవరు ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నారు? నా మనస్సాక్షి, నీ రక్తం పంచుకు పుట్టిన బిందు చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు లెక్కలు చెప్తున్నావా? నువ్వు ముందు ఇంటికెళ్ళు, నాకెవరూ నేర్పించాల్సిన అవసరం లేదు. రాజన్న చెప్పింది నిజం. నువ్వు అసలు మనిషివే కాదు. మీరు నాకు మందులిచ్చి నా పాపను రక్షించారు. పద. దేవుడా, రాలేదేంటి? ఇంకా అర్ధగంట సమయం ఉందిగా. ఈలోపు రాజు తప్పకుండా వస్తాడు. లేదు డాక్టర్, ఇంకా 2 గంటల తర్వాత కూడా రాజప్ప రాడు. ఈ సమయంలో షాపు తెరిచి ఎవరు మందు తీసిస్తారు? మందు నేను తీసుకొచ్చాను. వెరీ గుడ్, ఇటువంటి పాప పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఒక్క నిమిషం. ఇందు, బిందు నా కూతురని ఇప్పటికైనా నువ్వు ఒప్పుకోవాలి. దాన్ని నాకు ఇచ్చేస్తాను అని నువ్వంటేనే నేను నీకు ఈ మందిస్తాను. ఒరే మహాపాపి, నీ నీడ పడకముందే నేను చనిపోయినట్లయితే ఎంతో బాగుండేది. నీ మొండితనం వలన బిందు చచ్చిపోతుంది. మర్యాదగా నా మాట విను. మిస్టర్ చంద్ర, ఏంటి తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు? బి ఏ మ్యాన్, కమ్ టు యువర్ సెన్స్. ఇవ్వండి ప్లీజ్. దయచేసి ఆ మందు డాక్టర్కి ఇవ్వు. నా కూతుర్ని రక్షించది, అది బ్రతికితే చాలు. దాన్ని మీరే తీసుకోండి. నాకు నా కూతురు బ్రతికుంటే చాలు. డాక్టర్, నేను మందు తీసుకొచ్చాను.
చంద్ర, బిందుని ఎముడికిచ్చినా నీకు మాత్రం ఇవ్వరా. పోరా ఇక్కడి నుంచి, బయటికి పోరా. మిస్టర్ రాజు, డోంట్ వరీ, పాప తొందరలోనే కోరుకుంటుంది. గాడ్ ఈస్ గ్రేట్. నేను తీసుకొస్తాను డాక్టర్. ఇట్స్ ఓకే. నో థ్యాంక్స్. మీరు చాలా డబ్బున్నవారు, బిజినెస్ మ్యాన్. మీ డబ్బుతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు. షేమ్. ఏంట్రా నిలబడా, బయటికి పో. నువ్వే గెలిచావు రాజప్ప, నేను ఓడిపోయాను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మీకు స్త్రీని భార్యగా చూడటం చేత కాదు, వ్యభిచారి చేయటం మాత్రమే తెలుసు. మీరు కట్టిన ఈ తాళి తెంచి మీ ముఖాన్ని విసిరికొట్టాలని నాకు కోరిక ఉంది. ఆ స్వాతంత్రం నాకు లేదు. ఈ దేశం సీత పుట్టిన దేశం. ఈ తెర ఇంకా అవసరం లేదు. బిందు, 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 ఏంటి, ఏం జరిగింది? నేను తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఏమొద్దు, వద్దిందు, వద్దు. నేను చావునిందు, చావుడు నాకిష్టం లేదు. నేను బతకాలి, నీకోసం, మన పాప కోసం బతకాలి. నువ్వు నాకు జీవితాన్ని ఇస్తావా? నేను మీ దాన్ని మాత్రమే. నన్ను క్షమించండి.